ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని కాకినాడకే ఫేమస్ అయిన కాకినాడ గొట్టం కాజా ఎలా తయారు చేస్తారు, ఇంత ఫేమస్ అవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి మనం కాకినాడ అయితే రావడం జరిగిందండి. ప్రస్తుతం అయితే కాకినాడ మసీద్ సెంటర్లో ఉన్న కోటయ్య గారి గొట్టం కాజా షాప్కి అయితే రావడం జరిగింది. ఇంత ఫేమస్ అయిన కాకినాడ గొట్టం కాజా అసలు ఎలా తయారు చేస్తారు ఏంటనేది లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా తయారు చేస్తారు ఏంటనేది చూడొచ్చు. కాకినాడ గొట్టం కాజా తయారీ విధానం అందరూ తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. ఈ కాకినాడ గొట్టం కాజా ఏ విధంగా తయారు చేస్తారనేది ఇప్పుడు చూడొచ్చండి. సార్ ఎలా తయారు చేస్తారు ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మైదా తీసుకోవాలండి. మైదా పిండి తీసుకోవాలండి. ఫస్ట్ అందులో నెయ్యిని మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా కలిగేయాలి. కలిసిపోయిన తర్వాత అందులోనే సోడా వేయాలండి. ఒక 2 చెంచాలు సోడా, 2 చెంచాలు సోడా కూడా వేయాలి. దీంట్లో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చేసుకోవాలండి. ఇలా ముద్దకం చేసుకోవాలండి. ముద్దకం చేసుకోవాలి. ఆ ముద్దను చేసుకున్న తర్వాత ఒక పిండి తీసుకున్న తర్వాత ఎంత టైంకి ఇది వస్తుందండి? 1 అవర్లో వస్తుంది. 1 అవర్లో మైదా పిండి తీసుకుని తర్వాత దాంట్లో నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కలుపుకోవాలంటారా డాల్డా కలుపుకోవాలంటారా? నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కలుపుకుని బాగా పిసికిన తర్వాత చేసుకోవాలండి. బాగా చేసుకుని అందులో 2 చెంచాలు సోడా వేసేది. సోడా వేసి ఇలా ముద్ద కింద కలుపుకోవాలి. ముద్ద కింద కలుపుకోవాలి. ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మైదా పిండి తీసుకుని దీంట్లో నెయ్యి కలిపిని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే 2 చెంచాలు కూడా సోడా కూడా కలపమంటున్నారు. ముద్ద కింద తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ముద్ద కనిపిస్తుంది చూడండి, ఒక ముద్ద షేప్లో వస్తుంది అన్నమాట. ఒక 1 అవర్ అయిన తర్వాతనే దాన్ని కింద చేసుకోవాలండి. 1 అవర్ అయిన తర్వాత ఇలా రోల్ కింద చేసుకోలేదు, తాడు కింద చేసుకోవాలండి. ఒక తాడు కింద చేసుకోవాలి. తాడుకొని చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా తాడు కింద చేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలి. మైదా పిండి ముద్ద ఉంటుంది కదండి, ఆ గొట్టాన్ని కట్ చేసే విధానం ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఈ ముక్కలు కట్ చేసుకున్నారు కదండి, ఈ ముక్కల కాడి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మైదా పిండి తాళ్ళలో చేసుకున్న తర్వాత ముక్కల కింద వస్తున్నాయి కదా, ఇవే కదా ఇవి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే. లైట్గా ఎలా తాగుతాయండి, కొద్దిగా పొంగుతాయండి. ఆ పొంగిన తర్వాత అట్లా మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ లైట్గా రోస్ట్ చేస్తాను. కట్ చేసుకుంటే ఈ షేప్లో వచ్చేస్తుంది అంటారా? అవునండి, కట్ చేసుకుంటే ఇలా వస్తాయండి. రౌండ్ షేప్లోది పలక షేప్ వచ్చింది కదా ఇప్పుడు మనకి. ఆ రౌండ్ షేప్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇది ఎలా పొడుగు కోసుకోవాలండి. ముక్క ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకుంటే ఆ షేప్లో వస్తుంది. యాక్చువల్గా థర్డ్ షేప్లో ఉన్న ఈ మైదా పిండి మైదా పిండి ఈ కర్ర ఉంది కదండి, ఆ చపాతీల కర్రతోటి జస్ట్ ఇలా అంటున్నారు. తర్వాత ఫ్రై చేస్తున్నారు అనమాట ఆయిల్లో. ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసే విధానం కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఆయిల్లో ఫ్రై చేసే విధానం ఉంటుంది కానీ వీళ్ళు సింగిల్గా అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2-3 పెట్టి తీసేస్తున్నారు వెంటనే. ఇక్కడ తీసేసే విధానం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి పక్క పల్లెలో వేస్తున్నారు అనమాట. ఫ్రై చేసే విధానం అంటే ఆయిల్లో ఫ్రై చేస్తారా లేకపోతే నెయ్యిలో ఫ్రై చేస్తారా?
నెయ్యి అండి ఇదంతా నెయ్యి. ఓకే, ఆయిల్ ఉపయోగించరు. కాకినాడ గొట్టం కాదంటే అందరూ ఇప్పుడు జనరేషన్లో అందరూ తయారు చేసేస్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు నెయ్యిలో మాత్రమే ఫ్రై చేస్తారండి. ఆయిల్లో మాత్రం ఆయిల్ అసలు ఉపయోగించరంట. మొత్తం ప్రతిదీ కూడా నెయ్యిలోనే ఫ్రై చేస్తారని చెప్తున్నారు. ఒకసారి ఫ్రై చేసే విధానం కూడా ఒకసారి చూడండి. ఇలా ఫ్రై చేసేప్పుడు ఆయిల్లో ఉంటుంది కదండి, అది తీసి దీని మీద వేస్తే కొంచెం ఉబ్బుతుంది అన్నమాట. ఆ ఉబ్బితే ఎక్కువగా పాకం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఇందులో అయితే బాగా ఇంకా రోస్ట్గా బాగా చేస్తాం. ఇంచుమించు ఎంతసేపు ఫ్రై చేయాలంటారు మనం? ఇది 10 minutes 10 నిమిషాలు చేసుకోవాలి. ఫస్ట్ 10 minutes అక్కడ చేస్తారు, తర్వాత ఇక్కడ 10 minutes ఇది బాగా రోస్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్లో ఇక్కడ ఒక 10 minutes ఫ్రై చేస్తారు. ఓకే ఓకే. ఫస్ట్ ఒక మూకుట్లో నెయ్యి తీసుకుని ఫ్రై చేస్తున్నారండి. జస్ట్ తక్కువ ఫ్రై చేస్తున్నారు. 10 minutes అయిన తర్వాత సెకండ్ ముగ్గుట్లు వేసుకుంటున్నారు అన్నమాట. తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్, అంటే ముదురు బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా దీంట్లో కూడా ఫ్రై చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఫ్రై చేసే విధానం కూడా చూడండి ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు. పాకం అది తీసి దీంట్లో వేస్తారు. ఇలా పట్టుకోవాలా సార్? కొంచెం లోపల ముంచాలండి. ముంచాలి, బాగా పాకం. డైరెక్ట్గా మీరు పార్సల్లోకి వెళ్ళిపోతుందా లేకపోతే నిల్వ ఉంచాలి? దీన్ని ఒక పావు గంట సేపు చల్లారన్నమాట. ఇక్కడ తోటి కంప్లీట్ అయిపోతుంది. ఫ్రై చేసిన తర్వాత మనకి దగ్గర పాకం ఉంది కదండి, పాకంలో పెట్టి ఒక 5 minutes ఇలా ఉంచాలి. ఈ 5 minutes ఉంచిన తర్వాత మనకి ఫైనల్గా అయితే గొట్టంకాయ తయారైపోతుంది. పాకంలో ముంచిన తర్వాత మనకి ఫైనల్గా గొట్టంకాయ తయారయ్యి ఈ విధంగా వస్తుంది. ఇది వేడి మీద ఉంది కదండి, ఒక 5 minutes అయిన తర్వాత దీని టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో.
ఫైనల్ గా అయితే పాకం చాలా మంది తయారు చేస్తుంటారు. షుగర్ తీసుకుని వాటర్ కలిపి పాకం కింద తయారు చేసుకుంటే చాలు అన్నమాట. పాకం తయారు చేసే విధానం అందరికి తెలుసు కాబట్టి మీకు ఇది చూపించట్లేదు. ఫైనల్ గా పాకం కూడా ఉంది, ఒకసారి చూడొచ్చు ఇది కూడా ఏ విధంగా ఉందో. మనకి పాకంలో తీసిన గొట్టం కాజాలు అయితే ఈ విధంగా ఉంటాయండి. అంటే కొంచెం సేపు ఆరబెట్టాలన్నమాట. అంటే ఈ వేడి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫైనల్ గా అయితే మనకి గొట్టం కాజా ఈ విధంగా తయారైంది. ఇది ఒకసారి చూడొచ్చు. ఫైనల్ గా ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. ఫైనల్ గా మనకి కాకినాడ గొట్టం కాజా అయితే తయారైపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ కాకినాడ గొట్టం కాజా తీసుకురా అంటారు. మన కోనసీమ గోదావరి జిల్లాల్లో అందరూ మెచ్చే వంటకం ఏంటంటే కాకినాడ గొట్టం కాజే. అంత ఫేమస్ అయిందంటే వీళ్ళ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరన్నమాట. అంత క్వాలిటీగా అందరూ చాలా నీట్ గా తయారు చేస్తారన్నమాట. అందుకే ఇంత పాపులర్ అయ్యింది. కాజా తయారైపోయిన తర్వాత దీని టేస్ట్ చూద్దాం. ఎందుకు ఇంత ఫేమస్ ఏంటంటే ఇది గొట్టం టైప్ లో ఉంటుంది అన్నమాట. లోపల గొట్టంలో ఉంటుంది. ఆ గొట్టంలో పాకం జల్లిగా కింద పడుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇది అంత ఫేమస్. చూసారు కదా, ఇరిసిన తర్వాత లోపల ఒక గొట్టం టైప్ లో ఉంటుంది అన్నమాట. ఈ గొట్టంలో చాలా జల్లిగా పాకం అయితే బయటపడుతుంది. ఒకసారి చూడొచ్చు ఇది ఏ విధంగా పడుతుందో చూడొచ్చు మీరు. ఒకసారి దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తారు కదా, ఇప్పుడే మనకి పాకంలో తీసి ఇచ్చిన గొట్టం కాజా అయితే ఇచ్చారు. ఈ గొట్టం కాజాలో జల్లీగా అంటే రసం అయితే పాకం అయితే చాలా ఎక్కువ కారుతుందన్నమాట. సుమారు 1 వీక్ వరకు ఇది ఇలాగే ఉంటుందంట. ఇదే కాకినాడలోని కోటయ్య గారి గొట్టం కాజా ఇదేమాట. ఎందుకు ఫేమస్ అంటే దీంట్లోంచి ఎక్కువగా పాకం ఇప్పటికీ కూడా నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులైనా అలా ఉంటుంది. తింటుంటే అలా వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇది ఎంత ఫేమస్ అయింది. కాకినాడలోని మసీద్ సెంటర్ దగ్గర కోటయ్య గారి షాప్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫేమస్ అన్నమాట. మీరు ఎప్పుడైనా వస్తే ఇటు సైడ్ వెళ్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి మీరే ఒకసారి చెక్ చేయొచ్చు. ఏమీ లేదండి, ఇది యాక్చువల్గా మైదా పిండి తీసుకుంటున్నారు. తర్వాత 1 గంట నానబెట్టిన తర్వాత దాన్ని ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నారు. ఆయిల్లో ఫ్రై చేసే విధానం కూడా ఆయిల్ కాదండి, ఓన్లీ నెయ్యి మాత్రమే ఉపయోగిస్తారు. అసలు ఆయిల్ మాత్రం ఉపయోగించట్లేదు. వీళ్ళు 3 మూకుట్లో ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు పాకంలో వేసుకుంటారు అన్నమాట. ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మనకి గొట్టం కాజా తయారైపోతుంది. ఇప్పుడు కిలో ఎంత అమ్ముతున్నారు సార్ మీరు? ఇది కిలో 420. కిలో వచ్చి 420. కిలో వచ్చి 420 అంటండి గొట్టం కాజా వచ్చి. కాకినాడ గొట్టం కాజా రేట్ ఎలా అమ్ముతున్నారు సార్ మీరు? 4 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి హనీ 600 అండి, షుగర్ ఫ్రీ 600 అండి, ఆర్డినరీ కాజా 360 అండి, గీ కాజా 420 సార్. ఇందులో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. 360 సార్. ఇది 360 అండి. నార్మల్ గా కాకినాడ గొట్టం కాజా వచ్చి 360 రూపీస్ అన్నమాట. యాక్చువల్లీ దీంట్లోనే హనీతో తయారు చేస్తారు. అది వచ్చి 600. హనీతో తయారు చేసే గొట్టం కాజా వచ్చి 600. అలాగే షుగర్ ఫ్రీ కూడా 600 అన్నమాట.
ఇవి చిన్న సైజులో ఉండే గొట్టం కాజా. అది గీ కాజా అండి, అది 420. ఇది 420, అది గీ కాజా అండి. ఇది 420 అన్నమాట. గొట్టం కాజాతో పాటుగా చాలా ఫేమస్ అయిన చాలా రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. అసలు రేట్ లేదంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కాజు అచ్చండి, జీడిపప్పు అచ్చు. ఎంత పడుతుంది సార్ రేట్ వచ్చి? 1040 సార్. 1040 అండి జీడిపప్పు వచ్చి. ఓకే. ఇది హల్వా అండి, డ్రై ఫ్రూట్ హల్వా. డ్రై ఫ్రూట్ హల్వా ఇది 360 డ్రై ఫ్రూట్ హల్వా 360. ఓకే. ఇది 380. ఇది కూడా హల్వానండి. ఇది హల్వా, రెడ్ హల్వా అంటారు. ఓకే. అది కూడా 360 సార్. 60 డ్రై ఫ్రూట్ లడ్డు సార్. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తినేయాలనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చి 560 అన్నమాట. 600 మలైపూరి 600 అండి. 600 అండి. ఓకే. ఐస్ క్రీమ్ బర్ఫీ అండి. ఐస్ క్రీమ్ బర్ఫీ ఎంత సార్? ఇది 540. దీన్ని ఏమంటారండి? ఇది ఒంగోలు మైసూర్ పాక్. ఒంగోలు మైసూర్ పాక్ అండి. 360. ఇది 360. ఇది కలాకంద అండి, హార్లిక్స్ కలాకంద. ఇది ఎంత సార్? 540. ఇది 440. ఇది మిల్క్ తో కలాకంద, ఇది మైసూర్ పాక్. ఇది కూడా కలాకంద అండి, రోజ్ కలాకంద. ఇది 540. ఇది 540. ఇది 540. ఇది కూడా 540. అజ్మీర్ కలాకంద అని. 440. ఇది రోస్ట్ కలాకంద, రోస్ట్ కలాకంద 540. ఇది కూడా 540. ఇది 540. ఇవన్నీ కలకందలు వచ్చి 540. ఓకే. ఏదో స్వీట్ ఆరెంజ్ మోతీచూర్ లడ్డు. 360. ఇది ఏ లడ్డు ఏమంటారు? ఇది మా బూందీ లడ్డు. ఓకే. ఇది బూందీ లడ్డు 320. ఇది అన్నమయ్య లడ్డు. అన్నమయ్య అంటే తిరుపతి ప్రసాదం. 360 సార్. ఇది 360 అండి. ఇవన్నీ బెంగాల్ స్వీట్స్ అండి. రసగుల్లా ఎంత పడుతుందండి మన దగ్గర? సేమ్ 360 సార్. 360. అవును సార్. ఈ బెంగాల్ స్వీట్ అంతా సోంపాపిడి ఎలా పడుతుంది? 300 సార్. 300. ఇది 360 సార్. బొబ్బట్లు 360 అండి. ఈ పీస్ ఎలా పడుతుందండి? ఇది 20 రూపీస్ సార్. పీస్ వచ్చి 20 రూపీస్. ఓకే. సున్నుండ మనం తయారు చేసుకునే సున్నుండలేనా? మాదేనండి మ్యానుఫ్యాక్చర్. ఓకే. ఇది ఎంత పడుతుంది? ఇది 360. ఓకే. సున్నుండలు కూడా అంటే మన గోదావరి జిల్లాలో సున్నుండలు చాలా ఫేమస్ కదా. ఇవి 360 కదండి. ఓకే. 360 కిలో వచ్చి. ఇది గోర్మిటీలు. గోర్మిటీలు. మీరేమంటున్నారు దీన్ని? నేను అదే గవ్వలు కొంతమంది అంటారు. ఏమంటారండి? గవ్వలు అంటారు కొంతమంది. గోర్మిటీ యాక్చువల్ గా. ఇది ఎంతండి? ఇది 220. కజ్జికాయలు 320 సార్. కజ్జికాయలు వచ్చి 320. అవును సార్. ఇది 400 సార్. కోవా బెల్లం కోవా అండి. పాలకోవా ఎంతండి? 400 వచ్చి. ఇది 260 అండి కిలో. హాట్ వచ్చి 260. పకోడీ. రాగి లడ్డు అండి 400. రాగి లడ్డు వచ్చి 400. ఇదేమో 280 సార్ కిలో. మైసూర్ పాక్ వచ్చి 280. ఇది 460. ఇది ఐస్ క్రీమ్ బర్ఫీ. అంతే. ఇప్పుడు బయట పైన హాట్ అండి. హాట్ ఎలా అమ్ముతున్నారు? 85 సార్. హాట్ ఏ ప్యాకెట్ అండి? 85 అండి. కిలో? పావు కిలో వచ్చి 85. ఓకే. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇప్పటి వరకు కాకినాడలో ఫేమస్ అయిన కోటయ్య గారు షాప్కి రావడం జరిగింది. దీంట్లో కాకినాడ గొట్టం కాజా ఎంత ఫేమస్, చాలా రకాల స్వీట్స్ కూడా అంతే ఫేమస్ అన్నమాట. ఆల్మోస్ట్ మీకు తయారు చేసిన స్వీట్స్ రేట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరు వెళ్ళినా కానీ కాకినాడ వెళ్తే తప్పనిసరిగా కాకినాడ గొట్టం కాజా తీసుకుని రమ్మంటూ ఉంటారు. ఇది 1891 సంవత్సరం నుంచి స్థాపించబడి నేటికి కూడా అంతే గిరాకీతో అంతే ఫేమస్ అవుతూ ఇలా వచ్చిందన్నమాట. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని కాకినాడకే ఫేమస్ అయిన కోటయ్య గారి కాజా తయారు చేసే విధానం ఈ విధంగా ఉంటుంది.